ఫస్ట్ నిర్వచనం వచ్చేసి మీ అందరికీ తెలిసిన నిర్వచనమే బేకన్. ఈ బేకన్ అనేటటువంటి నిర్వచనం డిఎడ్లో ఉంది, అదేవిధంగా బిఎడ్లో ఉంది. అంటే ఇది ఎస్జిటికి యూజ్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. టెట్ మన టీఎస్ వాళ్ళకి ఉంది, ఏపీ వాళ్ళకి ఉంది ఫ్రెండ్స్. సో నిరభ్యంతరంగా మీరు ఎవరైనా సరే ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ఇది మంచిగా చదువుకోవచ్చు. బేకన్ అనే నిర్వచనం అన్ని పుస్తకాలు ఉంది, డిఎడ్లో ఉంది, బిఎడ్లో ఉంది ఫ్రెండ్స్. ఏంటి బేకన్? దీని ఎలా లాజిక్ చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను నేను. బేకన్ అంటే బేకరీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బేకన్ అంటే బేకరీ. బేకరీ అనేది సకల జనులకు ఇప్పుడు అవసరమే, సకల శాస్త్రాలకు మూలం అన్నట్టు. సకల జనులకు, సకల అంటే ఏంది, చాలా మందికి, సకల జనులకు, సకల జీవులకు ఈ బేకరీ అనేది అవసరం అనేటటువంటి విషయం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ నిర్వచనం వచ్చేసి భాస్కరాచార్యుడు అంటే సముద్రం అంతటి అన్నాను. భాస్కరుడు అంటే సూర్యుడు లాగా మీకు లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సూర్యుడు ఎప్పుడైతే ఉదయం పూట ఉదయిస్తాడో సముద్రం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనే దాంతో మీరు సింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుందని నేను వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 2 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదం, మ్యాథమెటికా అనేటటువంటిది లాటిన్ పదం ఫ్రెండ్స్. ఒకసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మ్యాథమెటిక్స్ అనేది ఏ పదం అంటారు? మీరు చాలా స్పీడ్గా మీకు మ్యాథమెటికల్ లాటిన్ అని బాగా చదువు ఉండటం వల్ల వాడు ఇచ్చిన 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లోనే లాటిన్ అని ఇస్తాడు ఫ్రెండ్స్. కానీ వాడు ఇచ్చింది ఏంటి? మ్యాథమెటిక్స్ అనేది లాటిన్ పదం కాదు ఫ్రెండ్స్, అది ఇంగ్లీష్ పదం. మీరు మరి ఓవర్లుక్లో లాటిన్ పదం పెట్టి బయటకు వచ్చిన తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు క్లియర్గా ఏమి ఇచ్చాడో చూడండి, మ్యాథమెటిక్స్ ఇచ్చాడా, మ్యాథమెటికా ఇచ్చాడా. మ్యాథమెటికా అంటేనేమో లాటిన్ పదం, మ్యాథమెటిక్స్ అంటేనేమో మరి వచ్చేసి ఇంగ్లీష్ పదం. అలానే సైన్స్ అనేది ఇంగ్లీష్ పదం, సైన్సియా అనేది లాటిన్ పదం. అక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ లాటిన్ పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? లాటినా, జర్మనీనా, గ్రీకా ఇలా ఇస్తే మీరు కన్ఫ్యూజ్ గానే అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, స్కూళ్ళలో మ్యాథ్స్ టీచర్లు ఎలా ఉంటారంటే మరి పోలీసులు లాఠీలు కొట్టినట్టు కర్రలతో కొడతారని గుర్తుపెట్టుకోండి. సైన్స్ టీచర్లు కూడా లాజిక్ జస్ట్ ఫన్నీగా ఫ్రెండ్స్, మరి నిజ జీవితంలో అలా ఉంటారంటే ఉండరు, జస్ట్ ఫన్నీగా గుర్తుపెట్టుకోండి. సైన్స్ టీచర్లు కూడా, సైన్సియా అనేది లాటిన్ పదం, సైన్స్ టీచర్లు కూడా పోలీసులు లాఠీలతో కొట్టినట్టు కర్రలతో కొడతారని గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటికా అంటేనేమో లాఠీలతో కొట్టడం, కర్రతో కొట్టడం, సైన్సియా అంటేనేమో లాఠీతో కర్రతో అలా సింక్ చేసి గుర్తుపెట్టుకోండి. సైన్స్ అనేది ఇంగ్లీష్ పదం, మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్ పదం. అవి కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ నిర్వచనం బెల్ అనే నిర్వచనం, మేరియా పీరే అనే నిర్వచనం, బెంజమిన్ పీర్స్ అనే నిర్వచనం, అరిస్టాటిల్, ఆగస్ట్ కోమ్టే, తర్వాత చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇవన్నీ మరి హెన్రీ పాయింకేర్ ఒకటి, ఇవన్నీ కూడా గతంలో ఇవన్నీ అడిగినటువంటి బిట్స్. మరి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి బిట్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. డిఎడ్ సెకండ్ ఇయర్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ బుక్లో కేవలం 2 నిర్వచనాలు ఇచ్చాడు. బట్ డిఎడ్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఈ నిర్వచనాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్వచనాలు బీఈడి బుక్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఈ బిట్స్ని చదువుకోవచ్చు. అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి కామన్గా ఉన్న నిర్వచనాలను మరి ఇక అకాడమీ బుక్ చూడకుండానే మరి మన బాలరాజు గారు చాలా బాగా రాశారు. ఆ బుక్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు నేను చెప్పే లాజిక్స్ అన్ని అక్కడే నోట్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల్లోనే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బెల్ అనగానే మీకు స్కూల్లో బెల్ గుర్తుకొస్తుంది. స్కూల్లో బెల్ మరి ఏంటి? స్కూల్ బెల్ అనగానే మీకు స్కూల్లో ఏం నేర్పిస్తారు ఫ్రెండ్స్? సంఖ్యలేగా. బెల్ అనగానే స్కూల్ బెల్ అని గుర్తుపెట్టుకోండి. స్కూల్ బెల్ అనగానే మీకు స్కూల్లో ఏమేమి నేర్పిస్తారు? సంఖ్యలు నేర్పిస్తారు. రాసులు మొత్తంపై రాసుల సంఖ్య అంటే రాసులు నేర్పిస్తారు. మాపనాలంటే మెజర్మెంట్ నేర్పిస్తారు. ఇట్లా బెల్ అంటే స్కూల్ బెల్ గుర్తుపెట్టుకోండి. స్కూల్ బెల్ అనగానే మాపనాలు నేర్పుతారు, రాసులు నేర్పిస్తారు, సంఖ్యలు నేర్పిస్తారని గుర్తుపెట్టుకుంటే ఫినిష్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మేరియా పీరీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, పియరీలో యా తీసేస్తే పీరీ అని ఉంది, ఇక్కడ పరి కల్పితాలో పరి అని ఉంది, అయిపోయింది కదా ఫ్రెండ్స్. అలాగే గుర్తుపెట్టుకోండి, పరి అన్న ఈ యాన్ తీసేస్తే పీరీ అనేది వస్తుంది. లేదా ఇంకో విధంగా మేరియా అంటే మేరీ మాత, పి అంటే పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, మేరియా పియరీ. నేను చెప్పే లాజిక్స్లో ఏదైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బెంజమిన్ పీర్స్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను? ఇక్కడ చూడండి, బెంజ్ కార్ ఇప్పుడు ఎవరికైనా అవసరమే, దాని ఆవశ్యకత చాలా అవసరం ఉంది అని గుర్తుపెట్టుకోండి. బెంజమిన్ అనగానే బెంజ్ కార్ అనేది మనకు అవసరము, ఆవశ్యకత అనే పదాలు వచ్చినట్టు బెంజమిన్ పీర్స్. అరిస్టాటిల్ అంటే గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఇవన్నీ గతంలో చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిండు. ఇప్పుడు మీకు ప్రీవియస్ బిట్స్ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. బాలరాజు గారు లెసన్ చెప్పి దాని కింద ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు. చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే అకాడమీ బుక్ని దాటి వెళ్ళలేదు. సార్కి మరి ప్రత్యేకంగా ఈ వీడియో తరపున మరి ధన్యవాదాలు, ఎందుకంటే మరి బుక్ నాకు చాలా బాగా నచ్చింది. సరే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మరి అరిస్టాటిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? అరిస్టాటిల్ అంటే అరిసెలు అని గుర్తుపెట్టుకోండి. గత వీడియోలో నేను చెప్పినట్టు అరిసెలు అనేవి చాలా పరిమాణంలో పెద్దగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. పరిమాణంలో పెద్దగా ఉంటాయి అరిసెలు, గుండ్రంగా. అయిపోయింది. పరిమాణం అనగానే మీరు అరిసెలు అయిపోయింది. దానికి ఎక్కువ టైం కేటాయించదు ఫ్రెండ్స్. ఆగస్ట్ కోమ్టే పరోక్ష మాపనం అనే దాన్ని సింక్ తీసుకోవాలి. ఆగస్టు దీని 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆగస్ట్ నెల అనేది పరోక్షంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. పరోక్షంగా అంటే అర్థమైంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు జూలై తర్వాత ఆగస్ట్, జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్టులో కూడా 31 డేస్ ఉంటాయి. అంటే అవి 2 ఒకేలా ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ అనేది పరోక్షంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆగస్టు నెలలో పరీక్షలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆగస్టు 15 అంటే మనకు ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే. మరి ఆ రోజు మనకు చాలా పరోక్షంగా మనకు స్వాతంత్రం వచ్చింది. అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఆగస్ట్ అనగానే ఆగస్ట్ 15 పరోక్షంగా మనకు స్వాతంత్రం వచ్చింది, ప్రత్యక్షంగా పరోక్షంగా అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హెన్రీ పాయింకేర్. కేర్ అందులోనే ఉంది చూడండి. కేర్ అంటే కేర్గా ఉండటం. దేంట్లో కేర్గా ఉండాలి? మనకున్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో, కళ అనే పదాన్ని కేర్తో సింక్ చేసుకోండి. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్గా ఉంటారు.
మరి సింగర్స్ అనుకోండి వాళ్ళ వాయిస్ని కేర్గా ఉంటారు, వాళ్ళకున్న టాలెంట్తో వాళ్ళు కేర్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి. కళ అంటే హెన్రీ పాయింట్ కేర్ అనే పదం మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాల్టిక్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అన్నాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బాల్టిక్ అంటే బాలికలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బాలికలు చూడండి, అబ్బాయిల కంటే అమ్మాయిలు వాళ్ళ మేధస్సు చాలా ఎక్కువగా ఉంటుంది. మేధస్సుకు సాక్ష్యాలు అనగానే బాలికలను గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. గతంలో ఇది అడిగినటువంటి బిట్టు, టెట్ 2018 అడిగిన బిట్టు. గణితం అంటే పరిమాణం అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? గుండ్రంగా ఉంది, పరిమాణం అంటే అరిసెల పరిమాణం అని గుర్తుపెట్టుకుని అంతే. ఇక సెకండ్ కూడా పట్టదు మనం ఆన్సర్ పెట్టాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి పైథాగరస్ అనేది ఒకటి ఉంది. అది నెక్స్ట్ పైథాగరస్ అనేటటువంటి మరి భారతీయ గణిత శాస్త్రవేత్త వస్తాడు. అక్కడ చాలా ఈయన గారి గురించి చాలా ఉన్నాయి. అక్కడ దీని గురించి నేను మంచి లాజిక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ బెంజమిన్ పియర్స్ ఆల్రెడీ చెప్పాను నేను. బెంజికార్ అనేది మనందరికి అవసరమే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెర్ట్రాండ్ రస్సెల్ అనేటటువంటి ఆయన. ఈ బెర్ట్రాండ్ రస్సెల్ అనేది ఇది బిఎడ్ బుక్లో ఉంది ఫ్రెండ్స్, డిఎడ్ బుక్లో లేదు. అది ఒకటి గమనించండి. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే చదువుకోండి. బెర్ట్రాండ్ రస్సెల్ అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంది. నేనైతే డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 మెథడాలజీ బుక్లు చూశాను. 2 మెథడాలజీ బుక్లో ఈ బెర్ట్రాండ్ రస్సెల్ లేదు. బట్ బిఎడ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే మీకు చూపించా, ఈ బుక్లో ఉంది కానీ డిఎడ్లో అయితే లేదు. దాని ఒకటి గమనించండి ఫ్రెండ్స్, బెర్ట్రాండ్ రస్సెల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పరస్పర సంగతులైన. ఇప్పుడు చూడండి, సంగతులు అంటే ఏంది? రస్కెల్ అంటే మీరు రాస్కెల్ అన్నట్టు గుర్తుందిగా, ఇవి రాస్కెల్ అంటారు. నీ సంగతి చూస్తే ఇవి రాస్కెల్. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. సరే, ఇంకా రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు. రస్సెల్ అంటే రాస్కెల్ అని గుర్తుపెట్టుకోండి. రస్సెల్ అంటే సెల్ అని గుర్తుపెట్టుకోండి. సెల్లో మన రోజు మన సంగతులు ఎన్నో చెప్పుకుంటాం, మన బంధువులతో, మన చుట్టాలతో, మన ఫ్రెండ్స్తో. అలాగే గుర్తుపెట్టుకోండి. రస్సెల్ అంటే సెల్తో సంగతులను గుర్తుపెట్టుకోండి. మరి రస్కెల్ అంటే రాస్కెల్ లాగానే గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగే గుర్తుపెట్టుకున్నా ఈ బిట్ వచ్చే విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోటి పాస్కల్. మన నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రెన్వే ఇవన్నీ లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్లో నేను చూశాను, కొన్ని 1-6 లేవు. వాటిని మీరు పక్కన పెట్టేసుకోండి. పాస్కల్ అనేది ఉంది. మరి పాస్కల్ అనేది డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి పాస్కల్ని మీరు ఉత్తమోత్తమైనటువంటి అభ్యాస గణితం అనే దాన్ని లింక్ చేసుకోవాలి. పాస్కల్ అనగానే ఉత్తమం అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్? పాస్కల్ అంటే పాస్ కావటం. ఎగ్జామ్లో ఎవరు పాస్ అవుతారు ఫ్రెండ్స్? ఉత్తములుగా పాస్ అయ్యేది. ఉత్తమోత్తమ అనగానే మీరు పాస్ అయ్యేది గుర్తుపెట్టుకోండి. ఉత్తములు పాస్ అవుతారు, అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొన్ని ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ టెట్ 2018, 19 రెండో బిట్టు. ఇవన్నీ టెట్, టీఆర్టీ, డిఎస్సీలు అన్నీ అడిగినటువంటి బిట్స్ని బాలరాజు గారు మంచిగా 1 by 1 ఇక్కడే రాశారు. మరొక ప్రీవియస్ పేపర్స్ బుక్ చూడకుండానే మరి మంచిగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ట్రై మెథడ్ వీలుంటే ఈ బుక్ చాలా బాగుంది. అవకాశం ఉంటే మనకు బుక్ స్టాల్లో దొరకపోయినా ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్. టైం ఉంది కాబట్టి బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బుక్స్ని గ్యాదర్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకొని చాలా టైం ఉంది ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళకి టైం ఉంది, టీఎస్ వాళ్ళకి టైం ఉంది. చదువుకొని ఉంటే మనం మంచిగా ఎగ్జామ్కి మరి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మరి ఇందులో ప్రీవియస్ బిట్ ఏంటంటే అవసరమైన మన జస్ట్ లాజిక్నే చూద్దాం ఫ్రెండ్స్. అసలు మీరు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు నేను మీకు ఇచ్చే చిన్న హింట్ ఏంటంటే, నేను ఎన్నో ఎగ్జామ్స్ రాసినటువంటి నా అనుభవంతో నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్ ఉంది, నేను ఎగ్జామ్ రాస్తున్నా, నేను ఇవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నా, మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఇవన్నీ నాకు ఎగ్జామ్ ముందు నేను కూర్చున్నప్పుడు ఈ బిట్ చూడగానే ఇదంతా నేను చదవను అసలు ఫ్రెండ్స్. 4 ఆప్షన్స్కి వెళ్ళి చూస్తా ఫాస్ట్గా. సెకండ్ కూడా 2 సెకండ్లోనే 4 ఆప్షన్లు చూడాలి. అరిస్టాటిల్, బెంజమిన్ పియర్స్, ఆగస్టు కొమిత్, పాస్కల్. కళ్ళతోనే చూడాలి, చదవద్దు, టైం వేస్ట్. 4 ఆప్షన్ చూసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి నిర్వచనంలో కీవర్డ్ ఏముంది? అవసరం అని ఉంది. మనకు అవసరం ఏంటి? బెంజికార్. ఫినిష్ అయిపోయింది. బెంజికార్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అప్పటికీ కూడా రాకపోతే, దీని ఆన్సర్ అనేది అప్పటికీ కూడా రాకపోతే 4 ఆప్షన్ అసలు ఏమీ తెలియని వాళ్ళు, మరి అసలు క్వశ్చన్తో సంబంధం లేకుండా అసలు ఏమీ తెలియని వాళ్ళు దీని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, 4 ఆప్షన్లో బెంజమిన్ పియర్స్ అనేది చాలా పెద్దగా ఉందిగా ఫ్రెండ్స్. అంటే ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే 4 ఆప్షన్లో పెద్దగా ఉంది కాబట్టి, మరి రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, బిగ్ ఆన్సర్ కాబట్టి ఈ 2వ ఆప్షన్కే ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రెండవది ఫ్రెండ్స్, సంఖ్య అనగానే నాకు వెంటనే గుర్తొస్తుందంటే స్కూల్లో బెల్లు. ఇక అంతకంటే టైం వేస్ట్ కానీ మనం. తర్వాత పరోక్షంగా ఏమొస్తుందంటే ఆగస్టు నెల వస్తుంది. ఎందుకంటే ఆగస్టు 15 మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి పరోక్షంగా అలా గుర్తుపెట్టుకుంటాం అంతే. అరిస్టాటిల్ అనగానే అరిసెలు అనగానే దాని పరిమాణం అంతే, అయిపోయింది. తర్వాత సకల శాస్త్రాలకు మూలం అంటే సకల జనులకు మూలం. ఇప్పుడు ప్రస్తుతం బేకరీ, ఎవరు చూసినా బేకరీ దగ్గరికి వెళ్తా ఉన్నారు. సకల శాస్త్రాలకు, సకల జనులకు, సకల పిల్లలకు బేకరీ అవసరమే. బెంజమిన్ పియర్స్ అంటే ఏంది? బెంజికార్ అనగానే ఫ్రెండ్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? అవసరం అంతే. ఇక చూడండి, అవసరం బెంజికార్, అట్లా గుర్తుపెట్టుకోండి. చూడండి ప్రీవియస్ బిట్స్ ఎంత ఈజీగా ఉన్నాయో, చాలా ఈజీగా. మరి ప్రీవియస్ బిట్స్ కూడా చాలా ఈజీగా మనం లాజిక్గా నేర్చుకుంటే పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బిట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెంజమిన్ పియర్స్ నిర్వచించినటువంటి ప్రకారం గణితం అంటే అన్నాడు. దానికంటే పైన సకల శాస్త్రాలకు మూలం అన్నాడు. సకల శాస్త్రాలకు మూలం అనగానే నేను చెప్పిన లాజిక్స్ మీకు తెలుసు. సీనియర్ ఆస్పెక్ట్స్ ఉంటే మాత్రం బేకన్ అని తెలుసు. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ టైం లేక మరి నిర్వచనాన్ని మీరు టచ్ చేయకపోతే ఎగ్జామ్లో వస్తే, మరి అలాంటి వాళ్ళు ఆన్సర్ తెలియకపోయినా ఈ 3వ ఆప్షన్ బేకన్ అనేది అలా కరెక్ట్ పెడతారు. టెక్నిక్ చూడండి ఫ్రెండ్స్, నేను చెప్తా. మరి ఇక్కడ మరి కొత్తగా చదివిన వాళ్ళు, దీని గురించి ఏమీ తెలియని వాళ్ళు మరి దాన్ని ఎలా లాజిక్గా సి ఆప్షన్ పెడతారండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మీకు గతం నుంచి చెప్తూ ఉన్నాను, బిగ్ ఆన్సర్ ఉంటే బిగ్ పెట్టేయండి. లేకపోతే ఆన్సర్ అనేది ఎప్పుడు కూడా కంపారిజన్ అంటే సిమిలర్గా ఉన్న చోట ఆన్సర్ ఉంటుంది అనే లాజిక్ ఒకటి మీ మైండ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అది మ్యాథ్స్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా. సిమిలర్, ఇక్కడ చూడండి, సిమిలర్ అంటే అది లెటర్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ వర్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సిమిలర్ అంటే సేమ్ ఉండాలి. ఆగస్టు కొమిటేలో ఆ ఉందిగా ఫ్రెండ్స్, ఎక్కడైనా ఆ ఉందా? ఎక్కడ లేదు అంటే ఇది కాదు. కాంట్లో కా ఉందిగా ఫ్రెండ్స్, ఎక్కడైనా కా ఉందా? లేదు, ఇది కాదు.
బేకన్లో బాగుంది, బెర్త్లో బాగుందిగా ఫ్రెండ్స్ అంటే మనకు తెలిసిపోయింది ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఎగ్జామినర్ ఈ రెండిట్లోనే ఆన్సర్ పెట్టిందని గుర్తుపెట్టుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొకటి ఏదో ఎక్స్ట్రా బాతో పెట్టింది అనుకోండి. 99% ఈ లాజిక్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఏమి ఈ బిట్ అనే కాదు ఫ్రెండ్స్, ఇంకేదైనా బిట్స్ తెలియని రావచ్చు. బాగా రాసిన వాళ్ళకైనా యావరేజ్ రాసిన వాళ్ళకైనా ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే మంచి స్కోర్ చేస్తారు ఫ్రెండ్స్. మరి బేకన్లో బాగుంది, బెర్త్లాట్లో బాగుంది, ఈ రెండిట్లో ఏది పెట్టాలి? సీని బబుల్ చేయాలి, డీని బబుల్ చేయాలంటే నేనైతే సీనే బబుల్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే గత వీడియోలో నేను చాలా లాజికల్ నేర్పించాను మీకు. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళంటే అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్. డీతో పోల్చుకుంటే సి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సీనే కరెక్ట్ పెడతా. ఎప్పుడైనా మిమ్మల్ని సీనా డీనా అని కన్ఫ్యూజ్ చేస్తుంటే సీనే రైట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరలా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, 2 ఆప్షన్స్ అనేవి ఏలో బీలో ఉన్నాయి. మీరు ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. టైం వస్తుంది, ఏది బబుల్ చేయాలి? బీనే బబుల్ చేయండి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. బీనే బబుల్ చేసి దిద్దండి. ఏతో పోల్చుకుంటే బీ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి బీని బబుల్ చేయండి. ఒకవేళ బీ సి ఇవి రెండు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, ఇదా కళ్ళు మూసుకొని సీనే బబుల్ చేయండి. బీతో పోల్చుకుంటే సి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఒకవేళ సి కానీ డి ఈ రెండు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, సీనా డీనా ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది, సీనా డీనా అని అనుకున్నప్పుడు సీనే బబుల్ చేయండి, డీని వద్దు ఫ్రెండ్స్, సీనే బబుల్ చేయండి. డీతో పోల్చుకుంటే సి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఏడి రెండు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, ఏనా డీనా, డీనే మీరు బబుల్ చేసిరండి, డీకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇట్లా కొన్ని లాజిక్స్ని కనుక మనం యూజ్ చేస్తే తెలియనటువంటి బిట్స్ని కూడా కరెక్ట్ సమాధానాలు పెట్టి మనం ఎక్కువ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మరి మిగతా అన్ని చూసుకుంటే ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. మరి ఇది ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కామన్గా ఉన్నటువంటి నిర్వచనాలు ఫ్రెండ్స్. ఇది కిందది ఫస్ట్ది అనమాట. 1వ పాదం వచ్చేసి గీతికా పాదం, మరి 2వ పాదం వచ్చేసి ఫ్రెండ్స్ గణిత పాదం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? గణిత పాదం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆర్య మూవీతోనే మీరు సింక్ చేసుకోండి ప్రతిదీ, లేదా మరి క్లాత్తోనైనా గుర్తుపెట్టుకోండి, బుట్టతోనైనా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఆర్యతో గుర్తుపెట్టుకోండి, కొన్ని క్లాత్ అంటే బట్ట కానీ బుట్ట కానీ మీరు వాటితో సింక్ చేయండి. రెండోది గణిత పాదం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? గణిత పాదము అంటే ఫ్రెండ్స్ ఆర్య సినిమాలో అల్లు అర్జున్కి లెక్కలు బాగా వచ్చని గుర్తుపెట్టుకోండి, గణితం బాగా వచ్చని గుర్తుపెట్టుకోండి. ఇక అన్ని గణితానికి సంబంధించినవి ఉంటాయి అనేది అది మనకు తర్వాత విషయం, ఇవన్నీ మనకు తెలుసు. రెండోది గణిత పాదం కూడా అయిపోయింది. నెక్స్ట్ 3వది ఫ్రెండ్స్ కాలపాదం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మరి ఆర్య సినిమా చాలా హిట్ అయింది కాబట్టి ఆ సినిమాని మీరు ఏ కాలంలో రిలీజ్ చేసినా, ఎండాకాలం కానీ వర్షాకాలం శీతాకాలం అలా ఏ కాలంలో రిలీజ్ చేసినా ఆ మూవీ హిట్టే, ఎందుకంటే స్టోరీ బాగుంది కాబట్టి. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూడండి, గీతాలు బాగుంటే గీతికా పాదం. ఆర్య మూవీలో అల్లు అర్జున్కి గణితం బాగొచ్చు కాబట్టి రెండోది వచ్చేసి గణిత పాదం. 3వది వచ్చేసి ఏ కాలంలోనైనా రిలీజ్ చేసిన హిట్ అవుతుంది కాబట్టి కాలపాదం. మరి ఈ సినిమా హిట్ అవుతుంది కాబట్టి థియేటర్లో ఉన్న వాళ్ళందరూ గోల చేస్తారు కాబట్టి గోలపాదం. చూసారా ఫ్రెండ్స్, ఆర్య మూవీతో మీరు లింక్ చేసుకుంటే 4 పదాలు ఫినిష్. మరి గోల చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే సుమారుగా మరి ఎక్కువ మంది ఉంటారు. థియేటర్లో గోల చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ శ్లోకాలు ఉన్న పాదం గోలపాదం. వాడు అడిగితే అడగొచ్చు, ఆర్య భట్టి అనే గ్రంథంలో ఎక్కువ శ్లోకాలు ఏ పాదంలో ఉన్నాయి? 50 శ్లోకాలు ఉన్నది 4 పాదాల్లో గోలపాదమే. మీరు గోల ఎక్కువ మంది గోల చేస్తారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు కావాల్సింది బిట్టు, దానికి ఎందుకు 50, ఇదేంది అదేంది మనకు అనవసరంగా ఫ్రెండ్స్. మనకు బిట్ ఇవ్వగానే సెకండ్లలో ఆన్సర్ పెట్టాలి, అలాంటి టెక్నిక్స్ మనకు నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇలా లాజిక్స్ ఫ్రెండ్స్. మరి గోలపాదం అంటే ఎక్కువ మంది గోల చేస్తారు కాబట్టి మీరు ఆ విధంగా గోలపాదం అని గుర్తుపెట్టుకోండి. గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలా లాజిక్గా మూవీతో సింక్ చేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్. ఇక వాటితో పాటు ఇంకా ఎక్కువగా మరి ఇప్పటి వరకు మనం చదివినటువంటి విషయాలు బిట్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఏరియా. రేపు ఎగ్జామినర్ వచ్చేసి ఈ ఏరియా మీదనే ఫోకస్ గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తాడు ఫ్రెండ్స్. రేపు బిట్టు సైన్కి సంబంధించిన పట్టికలు తయారు చేసింది ఎవరు? భాస్కరాచార్యుడా, బ్రహ్మగుప్తుడా, యూక్లిడా, ఆర్యభట్టానా అని అడుగుతారు. మీరు కన్ఫ్యూజ్. సైన్కి సంబంధించిన పట్టిక ఎలా, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంతకుముందు మీకు ఆర్యభట్ట అంటే బుట్ట అనగా నేను బుట్ట, ఈ బుట్టలో సైన్ అంటే మీరు చైన్ అని గుర్తుపెట్టుకోండి. చైను ఆడవాళ్ళు ధరించేటటువంటి చైన్లు అని గుర్తుపెట్టుకోండి. ఈ చైన్లు బుట్టలో వేయటం అని గుర్తుపెట్టుకోండి, లేదా బుట్టలో చైన్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. రేపు సైన్ అనగానే చైన్ అని గుర్తుపెట్టుకోండి. చైన్ యాడ్ ఉంటుంది షాపుల్లో కానీ యాడ్ అయినా బుట్టలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, బుట్టలో అని గుర్తుపెట్టుకోండి. లేదా కొన్ని చైన్లు బుట్టలాగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి 5 విలువ ఆర్యభట్ట. ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ తెలుసుగా. 5 విలువ ఆర్యభట్ట ప్రకారంగా 3.1416. అదే భాస్కరాచార్యుడు ప్రకారంగా 5 విలువ 3.1255. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది. గతంలో శ్రీనివాస రామానుజన్ డిఎడ్ అకాడమీ బుక్లో ఉండేది, ఇప్పుడు అది తీసివేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ బీఈడి మెథడాలజీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలం ఎవరెవరు ఉన్నారంటే మీరు ఎస్జిటిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే, ప్రత్యేకంగా ఎస్జిటి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఆర్యభట్ట ఉంది, భాస్కరాచార్య 2 ఉంది, బ్రహ్మగుప్తుడు గురించి ఉంది. రీసెంట్ అకాడమీ బుక్ ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్రహ్మగుప్తుడు ఉంది, యూక్లిడ్ ఉంది, ఫెర్మా, ఇంతే. వీటిలో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మాత్రం ఆర్యభట్ట, రెండోది భాస్కరాచార్య. ఈ రెండింటి మీదనే ఇచ్చే అవకాశం ఉంది. 5 విలువ 3.1416 ఇది అందరికీ తెలుసు. అయినప్పటికీ 3.1416 అంటాడు, లేకపోతే 3.1255 అంటాడు. అది భాస్కరాచార్యుడికి సంబంధించి. ఇది మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. 3.1416 ఇదేంటి? ఆర్యభట్ట యొక్క బర్త్డే యొక్క డేట్ ఫ్రెండ్స్. 3 అంటే మార్చి, 14th అంటే 14 మార్చి 14న ఆర్యభట్ట జన్మించడం జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన 5 విలువ పెట్టారు ఫ్రెండ్స్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఆర్యభట్టలో ఆర్య హీరో ఉంటాడు, హీరోయిన్ని మరి లవ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు లవ్ అనగానే ఏం గుర్తు వస్తుంది ఫ్రెండ్స్? ఫిబ్రవరి 14th. ఫిబ్రవరి 14ని మీరు మార్చ్ 14th అనుకోండి, అయిపోయింది.
ఆర్యభట్ట అనుగుణ ఆర్య అల్లు అర్జున్ ఫిబ్రవరి 14th, మార్చి 14th అనుకోండి ఫ్రెండ్స్. అంటే మార్చి 14th అంటే 3, 14, 1, 6 ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2-3 సార్లు ఎగ్జామ్లు గతంలో ఇవన్నీ ఇది తెలుసు కాబట్టి ఇది అందరికి వచ్చు. నెక్స్ట్ నాకు తెలిసి మరి సైన్ పట్టికల మీద బిట్టిస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి త్రిభుజ వైశాల్యాలు, వృత్త వైశాల్యాలు, మరి వీటిని మరి సూత్రానికి అనుకున్నది ఎవరంటే ఆర్యభట్ట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? బుట్టలు చూడండి, కొన్ని బుట్టలు త్రిభుజం ఆకారంలో ఉంటాయి, కొన్ని బుట్టలు చూడండి వృత్తం ఆకారంలో ఉంటాయి. అలా గుర్తుపెట్టుకోండి. రేపు త్రిభుజ వైశాల్యము, వృత్త వైశాల్యం అనుకునే బుట్టలు వృత్తాకారంలో ఉంటాయి, కొన్ని బుట్టలు త్రిభుజాకారంలో ఉంటాయి. కాబట్టి ఆర్యబుట్ట అనుకోండి. నెక్స్ట్ ఇంకొక బిట్ చూడండి. ఇవన్నీ అకాడమీ బుక్లో ఫ్రెండ్స్, మీ దగ్గర అకాడమీ ఉంటుంది కాబట్టి చూసుకోండి 1 by 1. అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఒకటి కన్ఫ్యూజ్ అనుకుంటున్నారా? నేను చెప్పే లాజిక్ చెప్తే అసలు కన్ఫ్యూజే కాదు ఫ్రెండ్స్. బుట్టలు అల్లే వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఒక వరుస క్రమంలో అల్లుతారు బుట్టలు. అంటే ఒక శ్రేణి ప్రకారంగా అల్లుతారు. శ్రేణి అయిపోయింది. బుట్టలు అల్లే వాళ్ళు ఒక శ్రేణి, ఒక వరుస క్రమంలో ఒక శ్రేణి ప్రకారంలో అల్లుతారు. మరి కొన్ని వరుసలు అల్లుతారా ఫ్రెండ్స్? అన్ని వరుసలు అల్లుతారా? అన్ని అంటే మొత్తం చూడండి. శ్రేణి అంటే శ్రేణి, మొత్తం అంటే n పదాల మొత్తం. ఒక వరుసలో అల్లుతారు, మొత్తం అల్లుతారు, అయిపోయింది. శ్రేణిలో n పదాల మొత్తం అయిపోయింది. అలా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, కుట్టకం. దీన్నే పల్వరైజర్ అంటారు. ఎన్నో సార్లు అడిగిన బిట్టు మరలా అడుగుతారు, ఇస్తారు. బుట్టను ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం? కుడతంగా. బుట్టలు అల్లే వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్? కుడతారు కదా. మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కుట్టడం, బుట్టలు ఏం చేస్తారు? ఇక మీకు కుట్టకం అనగానే కుట్టడం అనగానే బుట్ట కుట్టడం. కాబట్టి ఆర్య బట్ట అలా గుర్తుపెట్టుకోండి కాసేపు, మీకు లాజిక్ వచ్చేంతవరకు. మరి రేపు ఒకవేళ కుట్టకం అనే పదం వాడుకొని కేవలం పల్వరైజర్ అని ఇచ్చాడు అనుకోండి, అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బుట్టలు అల్లే వాళ్ళు ఎలా బుట్టలు అల్లుతారు ఫ్రెండ్స్? రై అని అల్లుతారు, చాలా ఫాస్ట్గా అల్లుతారు. రైజర్, పల్వరైజర్ చాలా ఫాస్ట్గా, అంటే ఫాస్ట్గా అనుకోండి. ఇట్లా బుట్టలు ఫాస్ట్గా అల్లుతారు, రైమ్ అని ఫాస్ట్గా అల్లుతారు. అలా గుర్తుపెట్టుకోండి. కుట్టకం అంటే కుట్టడం అని గుర్తుపెట్టుకోండి. ఇక AX + BY = C అనేది ఇది కామన్గా ఇచ్చి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకటి ఇస్తాడు, 2 ఇస్తాడు దాదాపుగా. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ ఇస్తే అబ్జెక్షన్స్ ఎక్కువ మంది పెడతారు కాబట్టి పల్వరైజరు కుట్టకం 2 కలిపి ఇవ్వాలి ఫ్రెండ్. రేపు కుట్టకం అనగానే బుట్ట అని గుర్తుపెట్టుకోండి. అంక శ్రేణిలో n పదాల మొత్తం అంటే శ్రేణిలో అంటే ఒక వరుసలో మొత్తం అల్లుతారు కాబట్టి బుట్ట అని గుర్తుపెట్టుకోండి. బుట్టలు వృత్తాకారంగా ఉంటాయి, త్రిభుజాకారంలో ఉంటాయి కాబట్టి వృత్త వైశాల్యం త్రిభుజాకారం గుర్తుపెట్టుకోండి. ఆర్య సినిమాలో మరి ఫిబ్రవరి 14th మార్చి 14th లాగా అనుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా లాజిక్గా ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, భూమి గోళాకారం అని, అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని. బుట్ట ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? గోళాకారంగా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు? మరి గుండ్రంగా ఉంటాడు. అయిపోయింది. మీరు బుట్ట అనే పదం కనుక మీ మైండ్లో ఉంటే అన్నీ వచ్చేస్తాయి. అంక శ్రేణిలో n పదాల మొత్తం అంటే మీరు కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. శ్రేణిలో ఒక వరుసలో అన్నింటినీ మొత్తం కాబట్టి అన్నింటినీ అల్లుతారు. కుట్టకం అంటే కుడతారు బుట్టల్ని. పల్వరైజర్ అంటే చాలా ఫాస్ట్గా రైమ్ అని కొడతారు. గుండ్రంగా భూమి గోళాకారంగా సూర్యుని చుట్టూ అంటే గుండ్రం అనే పదం వచ్చిందంటే అదే. ఫిబ్రవరి 14th మార్చి 14th అంటే అల్లు అర్జున్. సైన్ పట్టికలు అంటే చైన్ ఎందులో ఉంటుందంటే బుట్టలో ఉంటుంది. కొన్ని చైన్లు బుట్టలాగా ఉంటే చైన్లు కూడా ఉంటాయి. ఇట్లా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా ఏదైనా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అకాడమీ బుక్లో కొంచెం ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, చాలా మంది ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో చాలా వేగవంతంగా ప్రిపేర్ అయ్యి, మన సైకాలజీలో మరి అభ్యసన వక్రరేఖలో లాగా స్టార్టింగ్లో చాలా వేగంగా చదివి చివరిలో కొన్ని బిట్స్ని వదిలేస్తాం. అప్పటికి అలసిపోయి ఎగ్జామినర్ కావాల్సింది కూడా అదే ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఏదైనా బిట్టు చూడండి, వాడు ఇచ్చేటటువంటి బిట్టు మనం చదివే మ్యాటర్లో ఎండింగ్లో ఉన్నదే ఫోకస్ చేసి బిట్ రూపంలో వేస్తాడు. మన స్టార్టింగ్ అన్ని పర్ఫెక్ట్ చదువుతాం, మిడిల్ చదువుతాం, ఎండింగ్లో ఒక 2, 1, 3 ఉంటాయి. వాటిని మనం అప్పటికే నిద్రమొత్తలో ఏదో లైట్ చదువుతాం, కానీ ఎగ్జామినర్ వాళ్ళకి తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటారని అక్కడే బిట్ ఫ్రేమ్ చేస్తారు. అందుకని మీరు ఏది చదివినా ఫ్రెండ్స్, ఇది నా అనుభవంతో చెప్తున్నా ఫ్రెండ్స్, ఎన్నో ఎగ్జామ్స్ రాసినటువంటి నా అనుభవంతో చెప్తున్నా. మరి మీరు చదివేది మ్యాక్సిమం పర్ఫెక్ట్ చదవండి, ఎండింగ్లో ఉన్నదాన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. అది ఏదైనా కావచ్చు, కంటెంట్ మెథడ్ ఏదైనా కావచ్చు. స్టార్టింగ్ ఎంత అయితే చదివారో ఎండింగ్లో ఉన్నదాన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి, అక్కడే బిట్టుపడే అవకాశం ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, విలోమ పద్ధతి అన్నాడు. మరి బుట్టను చూడండి ఫ్రెండ్స్, అన్ని బుట్టేగా. విలోమ పద్ధతి అంటే రివర్స్. బుట్టను అల్లే వాళ్ళు రివర్స్ కూడా అల్లుతారు. వాళ్ళు విలోమ అనగానే బుట్టని రివర్స్, ఎటు కావాలంటే అల్లటం ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఎటు కావాలన్నట్టు రివర్స్. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. మెథడ్ ఆఫ్ ఇన్వెన్షన్, విలోమ పద్ధతి అంటే రివర్స్ పద్ధతిలో కూడా బుట్టను అల్లుతారు. ఇంకొక ఆల్రెడీ చెప్పాను మీకు ఫ్రెండ్స్, చూడండి. మరి దశాంశ పద్ధతి ఆర్యభట్టకు తెలుసు అని అర్థమవుతుందని ఒక బిట్టిచ్చాడు ఇక్కడ. 10⁸ వరకు గల 10 గుణిజాల ఆధారంగా ఆర్యభట్టకు దశాంశ పద్ధతి తెలుసు అని మరి ఈ గ్రంథంలో తెలుస్తుంది అంటున్నారు. మీకు ఇందాక చెప్పాక ఫ్రెండ్స్, 4 పాదాలు ఉన్నాయి. ఆర్యభట్ట 4 letters కాబట్టి 4 పాదాలు. పట్టు గీతాలు బాగుంటాయి, గీతకా పాదం. రెండోది వచ్చేసి ఫ్రెండ్, గణితం లెక్కలు బాగా చేస్తారు అల్లు అర్జున్, గణిత పాదం. మూడోది ఆర్య అనే మూవీని ఏ కాలంలో రిలీజ్ చేసినా హిట్ అవుతుంది, కాలపాదం. 4వది వచ్చేసి జనం థియేటర్లో గోల్ చేస్తారు కాబట్టి గోలపాదం. ఇక్కడ మీకు 2 బిట్లు చెప్పా ఫ్రెండ్స్. స్టార్టింగ్ వచ్చేసి గీతాలు ఆర్య సినిమాలో 10 పాటలు ఉంటాయని చెప్పా ఫ్రెండ్స్. 10 అంటే ఏంటి ఫ్రెండ్స్? దశాంశ పద్ధతిగా. దశసూత్రం అన్న దశాంశ పద్ధతి అన్న ఆర్య మూవీ అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మరి ఇంకో బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడే చెప్పాను నేను. మరి ఏ పాదంలో ఎక్కువ శ్లోకాలు ఉంటాయి? గోల చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోల పాదం గుర్తుపెట్టుకోండి.
ఇక ఫైనల్గా ఇక్కడ వరకు అందరూ బాగా చదివి ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక డేలా పడిపోతారు. నైట్ అనుకోండి, నైట్ 11:30 వరకు చదివి దీన్ని వదిలేస్తారు. ఒక్కసారి వదిలేస్తే రెండోసారి కూడా వదిలేస్తారు, అంతే తెలియని తనంలోనే వదిలేస్తూ ఉంటారు. అక్కడే బిట్టు పడుతుంది. ఇక్కడ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ లాస్ట్ చూడండి, గతంలో మరి అడిగినటువంటి బిట్ ఇవి కుట్టకం అంటేనే మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. కుట్టకం అంటే బుట్టను కొడతాం కాబట్టి కుట్టకం అనేటటువంటి విషయాన్ని మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కుట్టకం అంటే బుట్ట కాబట్టి బుట్ట ఆర్య బట్ట అని గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి మీ అందరికీ తెలిసినటువంటి జీకే బిట్ ఇది, కంటెంట్లో కూడా ఉంటుంది. మన ఆర్యభట్ట మన ఇండియన్ మొట్టమొదటి భారత గణిత శాస్త్రవేత్తను ఆర్యభట్ట ఈయన గౌరవ సూచకంగా మన ఇండియా ఏం చేసిందంటే ఏప్రిల్ 1975 అంతరిక్షంలో మరి ఆర్యభట్ట ఒక రాకెట్ను ప్రయోగించింది. ఫస్ట్ మొట్టమొదటి ఉపగ్రహం ప్రయోగించింది. అది ఎక్కడ ప్రయోగించారంటే ఫ్రెండ్స్ మన ఇండియా కాదు. 1975లో మన ఇండియా నుంచి ఈ ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని ప్రయోగించలేదు ఫ్రెండ్స్. మరి ఏ దేశం అంటే ఆ రోజుల్లో మరి ఇప్పటికీ కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి రష్యా దేశం నుంచి ఆర్యభట్ట అనేటటువంటి శాటిలైట్ను ప్రయోగించింది. దానికి మన దేశం వాళ్ళు ఆర్యభట్ట అని పేరు పెట్టింది. చూడండి ఎంత మరి ఆర్యభట్ట ఎంత గొప్పవాడైతే, ఎంత మేధావైతే మరి ఆర్యభట్ట అనేటటువంటి మన భారతీయుడిని ఆ శాటిలైట్కి పేరు పెట్టారంటే వండర్గా ఫ్రెండ్స్. అందుకనే ఇలాంటి వండర్ ఏదైతే ఉంటుందో అక్కడే బిట్స్ వస్తాయి కాబట్టి ఇది బాగా ఫోకస్ చేయండి. మరి జనరల్గా మీరు చదువుకోండి, మెథడ్లో ఇవ్వచ్చు, కంటెంట్లో ఇవ్వచ్చు. ఏ సంవత్సరంలో ఏ నెలలో అంటే ఏప్రిల్ 1975. సో ఫ్రెండ్స్ దీన్ని మరి జనరల్గా చాలా మందికి వచ్చు. ఇవాళ 2-3 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ డేట్ కూడా రేపు అడగవచ్చు. మరి మొట్టమొదటి భారతదేశం యొక్క ఉపగ్రహం ఏ సంవత్సరంలో ప్రయోగించారు అని ఇచ్చింది అనుకోండి 4 ఆప్షన్లో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏప్రిల్ 13 అనొచ్చు. ఏప్రిల్ 13 అంటే మీకు జలియన్ వాలా బాగ్ ఫ్రెండ్స్, అది ఏప్రిల్ 13. అక్కడ మీకు ఒక కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే జలియన్ వాలా బాగ్ సంబంధించి ఏప్రిల్ 13, 1919 జనరల్ డయర్ కాల్పులు జరపడం జరిగింది. మీ అందరికీ తెలుసు కంటెంట్లో. ఏప్రిల్ 13 ఎలా గుర్తుపెట్టుకుంటారు అక్కడ అంటే జనరల్ డయర్ ఏం చేసిందంటే ఫ్రెండ్స్ ఏసీలో కూర్చొని ఆర్డర్ వేసాడు. ఏసీలో కూర్చొని ఏసీ అని రాసామనుకోండి ఫ్రెండ్స్. ఏ అంటే ఎంత ఫ్రెండ్స్ 1 ఇంగ్లీష్లో లెటర్, సి అంటే ఎంత ఫ్రెండ్స్ 3 అయిపోయింది. ఎప్పుడన్నా మీకు మరి అది గుర్తు రానప్పుడు ఈ లాజిక్ను ఉపయోగించుకోండి మీరు కంటెంట్లో, కరెంట్ అఫేర్స్, జీకేలో. ఏప్రిల్ 13, 1919 జనరల్ డయర్ కాబట్టి జనరల్ డయర్ ఏం చేసిండు ఏసీలో కూర్చొని ఆర్డర్ వేసిండు. ఏసీ అంటే 13 అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఏప్రిల్ 19 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏప్రిల్ అంటే ఏపీ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా చూడండి ఫ్రెండ్స్, శ్రీహరికోట, అనంతపురం, శ్రీహరికోట ఏ ప్రయోగాన్ని ఏ శాటిలైట్ చేసినా కూడా శ్రీహరికోటగా ఫ్రెండ్స్, అది ఏపీకి సంబంధించిందే. అలా గుర్తుపెట్టుకోండి మీరు. ఏపీ ఏప్రిల్. ఎస్ ఏప్రిల్లో మరి శాటిలైట్ను ఉపయోగించారంటే ఎస్ అంటే ఇంగ్లీష్లో లెటర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి 19 అయిపోయింది అంతే. ఎవరికైనా కన్ఫ్యూజ్గా ఉంటే ఏప్రిల్లో ఏపీలో ఎస్ అంటే ఏపీ 19, ఎస్ అంటే ఇంగ్లీష్లో 1975 దీన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆర్యభట్ట అనేటటువంటి మరి ఈ భారతీయ గణిత శాస్త్రవేత్త చాలా క్లవర్గా, చాలా బ్రిలియంట్గా ఫ్రెండ్స్, చాలా తెలివిగలవాడుగా, అందుకనేగా అంత పేరు వచ్చింది. అంటే చాలా జమ్ కదా, జమ్ జీఈ అని గుర్తుపెట్టుకోండి. జమ్ చాలా జమ్స్ అని గుర్తుపెట్టుకోండి. జీ అంటే ఫ్రెండ్స్ 7, ఈ అంటే ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో 5 అయిపోయింది. ఏపీలో శాటిలైట్ను ప్రయోగించారు. ఎస్ ఏపీ 19, ఎస్ అంటే 19. ఎందుకు అంటే ఆర్యభట్ట చాలా జమ్ అంటే ఫ్రెండ్స్, జీ అంటే 7, ఈ అంటే 5. అట్లా లాజిక్ గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే లాజిక్ను ఉపయోగించండి. బండగా ఏప్రిల్ 19, 1975 ఓకే నోటెడ్ అంటే నో ప్రాబ్లం. ఎవరికైనా కావాల్సి వస్తే దాని అలా లాజిక్ని యూజ్ చేసుకోండి. కానీ ఎగ్జామ్లో ఇది ఇవ్వడు. ఇక్కడ దాకా చదివేసి ఇక అయిపోతుంది. చాలా మందికి ఇక్కడ ఉన్నదాన్ని వదిలేస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్. అడిగాడు గతంలో స్కూల్ అసిస్టెంట్లో. మరి ఈ ఆర్యభట్టకి సంబంధించి మరి ఏ నోటు మీద ఆ ఉపగ్రహాన్ని అచ్చివేశారు అంటే 2 రూపీసా, 5 రూపీసా, 10 రూపీసా, 100 రూపీసా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఇక్కడ దాకా చదివి ఇక్కడ నుంచి మీరు రెస్ట్ తీసుకున్నారుగా. ఆ రెస్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఎగ్జామినర్ కావాల్సింది కూడా అదే ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటారు, మరి 2 రూపాయల మీద ఎందుకు నోట్ మీద ప్రింట్ చేస్తారు, అసలు 2 రూపాయలకు వాల్యూ ఏముంది, ఒక 10 రూపీస్ 100 రూపీస్ అనుకుంటారు. మనం అనుకునేది కదా ఫ్రెండ్స్. ఆ రోజులో 2 రూపీస్ అన్నా కూడా చాలా వాల్యూ. 2 రూపాయల నోటు మీద అచ్చు వేశారు ఆ శాటిలైట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 2 అనేది ఆర్యా అని రాస్తాం కదా ఫ్రెండ్స్. రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి అంతే. దీన్ని కూడా ఈ లాజిక్ యూజ్ చేసుకోండి. ఆర్యాలో రా ఉంది, రా అంటే 2. ఇక మీరు లైఫ్లో మర్చిపోరు అంతే. 5, 10, 100 మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఆర్యాలో రా ఉంది కాబట్టి 2 రూపాయల నోటు మీద అచ్చు వేశారు. సో ఇక్కడ దాకా అయిపోయి మళ్ళీ లాస్ట్లో ఇంకా బిట్ ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నా చివరిలో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. ఆ ఏరియా మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి అక్కడే చదవండి. మరి ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వాళ్ళు మరి ఉత్సవాలు జరపడం జరిగింది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎప్పుడు అంటే నవంబర్ 2, 3, 4 నెలల్లో తేదీల్లో. నవంబర్ 2, 3, 4 తేదీల్లో. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? నవంబర్ అంటే నవ్వుతూ అని గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అయినాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ సక్సెస్ అయినాం కాబట్టి ఆ సందర్భంగా నవ్వుతూ. ఇక 1 అనేది తీసేయండి, ఫస్ట్ నెంబర్ 1 తీసేయండి. 2, 3, 4 వరుసగా ఆ తేదీలలో. ఇక 1975 తర్వాత అంటే 76 నుంచి మరి ఆర్యభట్టకు సంబంధించి 1500 జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మనం చదివే బిట్టు ఫ్రెండ్స్ అకాడమీలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎగ్జామ్లో కొంచెం తేడా ఉన్నా కూడా మనం కోర్టుకు వెళ్ళొచ్చు, అబ్జెక్షన్స్ పెట్టవచ్చు. అవసరమైతే దాన్ని డిలీట్ చేస్తారు. రేపు ఆర్యభట్ట ఎన్నో జయంతి ఉత్సవాలు అని క్లియర్గా ఇస్తే 1500 క్లియర్గా ఉంటుంది. ఇదే ఇవ్వాల్సిందే. ప్రింటింగ్ మిస్టేక్ అయినా ఏదైనా అందరికీ కలపడం, డిలీట్ చేయడం జరుగుతుంది. 1500 జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 15 కూడా గుర్తు రావట్లేదు మీకు. 1975 అన్నారు కదా ఫ్రెండ్స్. మరి మధ్యలో ఉన్న 97 తీసేస్తే 15 అయిపోయింది. అక్కడే వచ్చేసింది చూడండి 1975. 75ని మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఆర్యభట్ట అయినా చాలా జమ్. జీ ఈ అంటే 75. ఏపీలో అంటే ఎస్ 19. నవ్వుతూ 2, 3, 4.
75 తర్వాత 76, 1500 ఎలా వస్తుంది? 1975 మధ్యలో తీసేస్తే 15 ఎన్ని రూపాయలు నోటు మీద అంటే ఆర్యాలో రా ఉంది కాబట్టి 2 రూపాయలు. అంతేగా ఫ్రెండ్స్, మనం ఇలా లాజిక్గా చదువుకుంటే ఈజీగా చూడండి ఫ్రెండ్స్. ఆర్యభట్టకు సంబంధించి ఎంత ఈజీగా నా వీడియోని చూసిన తర్వాత విలోమ పద్ధతి అంటే బుట్టని విలోమ ఎటైనా అలుతారు. మరి దశాంశ పద్ధతి అంటే 10 పాటలు ఉంటాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ పాదంలో ఎక్కువ శ్లోకాలు ఉన్నాయంటే గోల ఎక్కువ చేస్తారు కాబట్టి, కుట్టకం అంటే బుట్టను కుడతారు కాబట్టి. ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇందులో? భూమి గోళాకారంగా అంటే బుట్ట గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు గుండ్రంగా ఉంటాడు అంటే బుట్ట గుండ్రంగా ఉంటుంది. త్రిభుజ వైశాల్యం త్రిభుజం ఆకారంలో బుట్ట ఉంటుంది, వృత్తం ఆకారంలో ఉంటుంది. చైన్ అంటే చైన్ అని గుర్తుపెట్టుకోండి. 3.1416 అంటే ఫిబ్రవరి 14 మార్చ్ 14 అని గుర్తుపెట్టుకోండి. అంకశ్రేణిలో n పదాలు మొత్తం అంటే శ్రేణి అంటే ఒక వరుసలో అల్లుతారు, మొత్తం అల్లుతారు మొత్తం. అంతే. పాటలు ఈ పుత్రం అనగా నేను గుర్తుపెట్టుకుంటారు, పాటలు బాగుంటాయి. ఎన్ని పాదాలు ఉంటాయి అంటే 4. చాలా ఈజీగా మనం లాజిక్గా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఇది మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి గతంలో ఫ్రెండ్స్ నేను కొన్ని వీడియోస్ని మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఏంటంటే ఫ్రెండ్స్, బోధనా పద్ధతుల మీద, మరి అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, మంచి మంచి లాజిక్స్తో చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా వండర్ఫుల్ కోడింగ్స్తో మీకు వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను మీకు అప్లోడ్ చేసేటటువంటి ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఫ్రెండ్స్. అలా కాకుండా ఉండాలంటే నేను ఇప్పుడు అకాడమీ బుక్లో కాకుండా వేరేది నేను అప్లోడ్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మీకు ఎక్కడైతే ఏది అవసరం ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ, నేను అకాడమీ బుక్నే ఫాలో అవుతున్నా, వేరేది నేను ఫాలో అవ్వను. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు రివిజన్కి ఎన్ని బుక్స్ అయినా ఫాలో అవ్వండి. ఇంతకుముందు మీకు చూపించిన విధంగా ఆ బుక్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మేజర్గా చూసుకుంటే అకాడమీ ఫాలో అవ్వండి. దీని తర్వాత భాస్కరాచార్యుడు మిగతా అన్నింటినీ కూడా మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా సెపరేట్గా వాళ్ళ బుక్తో నేను చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఫ్రెండ్స్ ఎస్జిటి వాళ్ళ డిఎడ్. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదవకూడదు అంటే చదవచ్చు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ బీఈడి మెథడాలజీ బుక్ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పర్ఫెక్ట్గా కంప్లీట్గా దాని వీడియోని కూడా రెడీ చేసి ఉంచా. ఆ మెథడాలజీ డిఎడ్ ఈ మెథడాలజీ సేమ్ టు సేమ్, తేడా ఎక్కడ ఏమీ లేదు. ఎక్కడ 1 or 2 చిన్న చిన్న తేడాలు తప్ప